హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కొత్త థియరీ చెప్తాను. ఒక థియరీ ఏంటంటే దాన్ని డెడ్ హార్స్ థియరీ అంటారు. మనకి గుర్రం చనిపోయిందని గమనించిన తర్వాత కూడా దాని మీదే స్వారీ చేసే ప్రయత్నం చేస్తూ దాని మీదనే గమ్యం చేరాలని ప్రయత్నం చేయడాన్నే డెడ్ హార్స్ థియరీ అంటారు. ఒక వ్యక్తి ఒక గుర్రం మీద ప్రయాణిస్తుంటాడు. సగం దూరం వెళ్ళాక గుర్రం మెల్లగా ఆగిపోతుంది, పడిపోతుంది. అది చనిపోయిందని గ్రహిస్తాడు, గమనిస్తాడు. సాధారణంగా మనం ఏం చేస్తాం, గుర్రం చనిపోయిందంటే దాన్ని వదిలిపెట్టేసి వేరే గుర్రం కొనుక్కోవడమో లేదా ఇంకో ప్రయాణికుడి దగ్గర సహాయం అడిగి వెళ్ళడమో ట్రావెల్ చేయడమో చేస్తాం. కానీ ఆయన ఏం చేస్తాడు, కొత్త కొరడాగా ఉంటాడు, ఇంకా బలంగా దాన్ని కొడతాడు, దాన్ని లేపాలని ప్రయత్నం చేస్తుంటాడు, నిపుణులను పిలిపిస్తాడు, మీటింగులు పెడతాడు, ఇంకా కొత్త కమిటీలు వేస్తాడు. అసలు ఈ గుర్రం అనేది నిజంగా చనిపోయిందా, చనిపోయినట్టు నటిస్తోందా తేల్చమని చెప్పి ఆ నిపుణుల కమిటీని అడుగుతాడు, పరిశోధనలు చేయిస్తుంటాడు. ఇదంతా కూడా వేస్ట్ ప్రయాస, వృధా ప్రయాస మై డియర్ ఫ్రెండ్స్. అసలు సమస్య మారుతుందా? దీంతో మారదు. ఎందుకంటే గుర్రం చనిపోయింది కనుక. వ్యాపారంలో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ చాలామంది ఇదే విధంగా చేస్తుంటారు. ఏం చేస్తుంటారంటే పని చెయ్యని పద్ధతుల్ని పట్టుకొనే, పాత పద్ధతుల్ని పట్టుకొనే వేలాడుతుంటారు. ఎందుకంటే దానికే కట్టుబడి ఉంటారు. గతాన్ని వదిలిపెట్టి కొత్తగా ఏం చేయాలో చూడరు. ఫలితం ఇవ్వని అలవాట్లను వదిలిపెట్టరు. లాభం లేని పనుల్లోనే చేయి పెడుతుంటారు. సమయాన్ని, డబ్బుని, శక్తిని ఖర్చు చేస్తుంటారు, వృధా చేసేస్తుంటారు. ఒకసారి కొంతమంది ప్రాస్పెక్ట్స్ మనకు పాలసీలు ఇవ్వరని, బిజినెస్ ఇవ్వాలని తెలిసినా కానీ వాళ్ళు మర్యాద ఇస్తుంటారు, మన కాఫీ ఇస్తారు, కూర్చోబెడతారు, ట్రీట్మెంట్ బాగుంటుందని తెలిసి వాళ్ళ దగ్గర పాలసీ రాకపోయినా పని చేశాము అనే ఒక భావన మనకు కలగడానికి పదే పదే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాం. బిజినెస్ రాకపోయినా వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. అదే కనుక వాళ్ళను వదిలిపెట్టి కొత్త ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్తే మనకి ఇమ్మీడియట్గా బిజినెస్ వస్తుంది. చనిపోయిన గుర్రాన్ని కొరడాతో కొట్టి లేపడానికి ప్రయత్నించినట్టే మనము పని చెయ్యని, అంటే బిజినెస్ ఇవ్వనటువంటి ప్రాస్పెక్ట్ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్ళటం ఇదే విధంగా ఉంటుంది. కొత్త ప్రాస్పెక్ట్ను కలవడానికి ప్రయత్నిస్తే కనుక మనకి ఫలితం వస్తుంది. జీవితంలో ఎదగాలంటే ఇది ఒక గొప్ప పాఠం మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుంచుకోండి, ఏది పని చేయటం లేదో దాన్ని గ్రక్కున విడిచిపెట్టేయాలి. అది తెలుసుకోగానే నిజాన్ని అంగీకరించాలి. వదలాల్సిన దాన్ని వదిలిపెట్టాలి. కొత్త మార్గాన్ని కనుక్కోవాలి, కొత్త మార్గాన్ని ఎంచుకోవాలి. ఎందుకంటే చనిపోయిన గుర్రాన్ని మనం బ్రతికించే ప్రయత్నం ఎంత చేసినా కానీ ఉపయోగం లేదు కదా. దానికంటే కొత్త గుర్రాన్ని కొని